చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ సింగర్ ஸ்ரீவர்தினி தமன். புதுசா ஒரு வெப்பம் அடிக்குது, புடிச்சா ஒரு வெப்பம் அடிக்குது, வேட்டி ஒண்ணு சேலையத்தான் கட்டி கிட்டு சிக்கி தவிக்குது. బట్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ తో పాటు పాట డాన్స్ కూడా బాగా వేస్తారు. ఆయన హీరో. సో 20 years బ్యాక్ అంటే స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ మూవీ మీకు లైఫ్ ఇచ్చిన పాట కదా. ఓ స్వయం వర దోరా సఖా, స్వయం వర దోరా సఖా. బట్ మీరు పాడిన అన్ని సాంగ్స్లో ఈ సాంగ్కి నాకు ది బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి అన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి. నాకు తమిళ్లో ఆరారు ఆరిరారు అనే ఒక పాట. పెళ్లి చేసుకోక ముందు కానీ పెళ్లి చేసుకున్నాక కానీ అనుకున్నారా సాయి ఈరోజు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మ్యూజిషియన్ అవుతారు అని అనుకున్నారా మేడం? ఫుల్ బిజీగానే ఉంటారు. హార్డ్ వర్క్ అని వస్తే ఆయనకి ఇంకా ఏం లేవు, వైఫ్ పిల్లలు ఏది గుర్తురాదు ఆయనకి. ఇప్పుడు శ్రీవర్ధిని గారికి వచ్చే సాంగ్స్ అన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి వైఫ్ కదా మనం ఇద్దామని అనుకుని ఇస్తారా ఎక్కువ, లేకపోతే మీ టాలెంట్ని చూసి ఎక్కువ ఇస్తారా మేడం? మా నాన్న మ్యూజిక్ డైరెక్టర్, మా నాన్న మ్యూజిషియన్. దానివల్ల నిజంగానే మేము ప్రొఫెషనల్గా ఎప్పుడు పెళ్ళైన 2 సంవత్సరాలకే తన కెరీర్ స్టార్ట్ అయ్యి 2023 వరకు కూడా చాలా బిజీగా ఉన్నారు. అలాంటిది అంత బిజీగా ఉండి తిరుగుతూ ఉంటారు, ట్రావెల్ చేస్తూనే ఉంటారు, ఫ్యామిలీకి స్పెండ్ చేయలేరు ఇప్పుడు టైంని. బాధపడుతుంటారా స్పెండ్ చేయలేకపోతున్నాను, బాబు స్పెండ్ చేయలేకపోతున్నారు? అవునండి, డెఫినెట్గా ఫీల్ అవుతారు కదా, మా అబ్బాయితో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది డెఫినెట్గా. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు కూడా ఎక్కువ ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్స్లో తమన్ గారి మీద వచ్చిన ట్రోల్స్ ఎవరి మీద కూడా రాలేదు. ఆ ట్రోల్స్ వచ్చినప్పుడు యాజ్ ఏ వైఫ్గా మీరు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే హస్బెండ్గా ఆయన ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు? అసలు వాటిని ఇంట్లో సెన్సిటివ్గా ఉంటాం మనం, పిల్లలు. సో అది ఆ ఇంటర్వ్యూలు అలా. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నాతో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలి అంటే కరెక్ట్గా 20 సంవత్సరాల క్రితం ఒక సాంగ్తో ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక సింగర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఈ మధ్యకాలంలో 2023లో ఆల్మోస్ట్ ఆమె సాంగ్తోనే మనందరం రీల్స్ చేసాం, స్టెప్లు వేసాం. నేనైతే నా ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్కి ఆమె పాటతోనే స్టెప్స్ వేసాం. టమ్ 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 టన్ 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 టన్. ఇప్పటికి అర్థమైంది కదా, షీ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ సింగర్ శ్రీవర్ధిని తమన్. సో శ్రీవర్ధిని తమన్ అంటే తమన్ గారి వైఫ్ కన్నా కూడా యాజ్ ఎ సింగర్గా తను సంపాదించిన పేరు తమిళనాడులో కావచ్చు, తెలుగులో కావచ్చు చాలా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. బట్ ఎప్పుడు కూడా ఆఫ్ స్క్రీనే ఉంటారు బికాజ్ ఆఫ్ హర్ షెడ్యూల్స్ అండ్ హర్ ఫ్యామిలీ. ఎప్పుడు కూడా స్క్రీన్ ముందుకు రాలేదు. అండ్ తెలుగులో కూడా ఈ మధ్యకాలంలో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ శ్రీవర్ధిని గారిది. ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామని టమ్ 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 అని. శ్రీవర్ధిని గారు నమస్తే. 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 సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ మ్యామ్. థ్యాంక్ యూ. ప్లెజర్. ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు కానీ నాకు ఒక గౌరవం ఇచ్చి రండి చేద్దామని ఇంటికి పిలిచారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీలాంటి సింగర్స్ ఎంత మంచి పాటలు పాడినప్పుడు కూడా స్క్రీన్ మీద రాకపోతే చాలామంది మీ ప్రేక్షకులు కొంచెం ఇబ్బంది పడుతుంటారు. నిజంగా ఆమె లైఫ్లో ఎలా అచీవ్ అయ్యారు, ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు ఫ్రమ్ డే 1 నుంచి. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి వైఫ్ కన్నా కూడా శ్రీవర్ధిని గారి పాటలు మా అందరికి బాగా సుపరిచితం. సో ఫస్ట్ మా అందరికి ఈ మధ్య కాలంలో బాగా సక్సెస్ అయిన టమ్ టమ్తో స్టార్ట్ చేద్దామండి. ఓకే, స్టెప్ కూడా వేస్తారా మేడం కూర్చొని, లేకపోతే ఓన్లీ పాట వరకే? యా ప్లీజ్. മനസ്സോ ഇപ്പൊ തന്തി അടിക്കിത് മാമൻ അടക്കി മത്തളട്ടം ടം മത്തളട്ടം ടം മത്തളട്ടം ടം സിരിപ്പോയില്ല മിന്നൽ അടിക്കിത് ആശ പൊണ്ണിക്ക് അക്ഷതട്ടം ടം അക്ഷതട്ടം ടം
புதுசா ஒரு வெப்பம் அடிக்குது, புடிச்சா ஒரு வெப்பம் அடிக்குது, வேட்டி ஒன்று சேலையத்தான் கட்டிக்கிட்டு சிக்கி தவிக்குது, மாலை டம் டம் மஞ்சர டம் டம் மாத்து அடிக்க மங்கள டம் டம் ஓல டம் டம் ஒதுக்கு டம் டம் ஓங்கி கட்டிக்கும் முத்திக டம் டம் సూపర్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపించింది? 2023 శ్రీవర్ధిని గారి ఇయర్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ పాటతో ఎక్కడ చూసినా కానీ రీల్స్, షార్ట్స్, ఏ ఇంటర్వ్యూలో చూసినా కానీ, ఏ గెస్ట్ చూసినా కానీ, ఏ ఆర్టిస్ట్ చూసినా షార్ట్ దొరికితే చాలు షూట్ గ్యాప్లో కూడా ఇదే పాటకి స్టెప్స్ వేసి రీల్ పెట్టేస్తారు. ఎలా అనిపించింది అవన్నీ చూసినప్పుడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కొంచెం సర్ప్రైజింగే నాకు, బికాజ్ పాడేటప్పుడు నాకు అంత తెలియదు హిట్ అవుతుందని. బట్ మా తమన్ సార్ చెప్పారు, ఇది డెఫినెట్గా హిట్ సాంగ్, నువ్వే నాకు పేమెంట్ ఇవ్వాలి అని చెప్పారు ఆయన. సో అప్పుడు నాకు తెలియలేదు. మేబీ మ్యూజిక్ డైరెక్టర్స్ వ్యూ అలా ఉంటుంది, వాళ్ళకి తెలుస్తుంది ఏది హిట్ అవుతుంది అని. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బట్ ఇంతమంది రీల్స్ వేశారు, కొన్ని కోట్లలో ఆ రీల్స్ చూసాం. బట్ తమన్ గారు మీరు ఎప్పుడైనా కానీ ఇంత సక్సెస్ అవుతుంది ఈ పాట ముందే అనుకున్నారు కదా? కనీసం సక్సెస్ అయ్యాక మీ ఇద్దరు రీల్ చేశారా? లేదు 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 లేదండి, పాట వరకే నాకు. ఓకే, రీల్స్ పెద్ద పాడి పెడతానేమో కానీ మేబీ డాన్స్ ఎప్పుడూ చేయలే. బట్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ తో పాటు పాట డాన్స్ కూడా బాగా వేస్తారు కదా? ఆయన హీరో ఎప్పుడు అడగలేదా? లేదు, ఆయన బాయ్స్ లో ఫస్ట్ హీరోనే కదా. అవును, ఆ తర్వాతే కదా. బట్ ఎప్పుడు కూడా ఆన్ స్క్రీన్ కొంచెం తక్కువ కదా మేడం మీరు కనిపించడం కానీ? అంటే సార్కి ఇష్టం ఉండదా, లేకపోతే మీకు ఇష్టం ఉండదా? అలా ఏం లేదు సార్, ఆయన అదే అలా వెళ్ళకూడదు అవేమీ ఎప్పుడూ లేదు. నాకు జనరల్గా నేను ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత కదా మేము ఏంటని తెలుస్తోంది. ముందు జనరల్గా ఒక 20 years బ్యాక్ నేను పాడిన పాటలు జనరల్గా ఎవరికి మేబీ శ్రీవర్ధిని అని ఒక సింగర్ ఉన్నారని తెలుస్తుంది, బట్ నేనే పాడాను, నేనే శ్రీవర్ధిని అని తెలియకపోవచ్చు. ఓకే, సో ఇప్పుడు సోషల్ మీడియా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి మేబీ ఇప్పుడు మీరు చెప్పినట్టు 2023 వర్ధిని గారి ఇయర్ అలా అంటే అని అనుకునే కంటే నేను యాక్టివ్గా ఇప్పుడు కొంచెం సోషల్ మీడియాలో ఉండొచ్చు మేబీ. ఓకే, దానివల్ల తెలియచ్చు అంతే. సూపర్. సో 20 years బ్యాక్ అంటే స్టూడెంట్ నెంబర్ 1 ఫస్ట్ మూవీ. అవునండి, కీరవాణి గారిది. కీరవాణి గారిది ఫస్ట్. అదే సాంగ్తో స్టార్ట్ చేద్దాం మేడం ఇంటర్వ్యూ. షూర్ తప్పక. మీకు లైఫ్ ఇచ్చిన పాట కదా? అవునండి, నేను యాక్చువల్గా నేను స్కూల్ చదువుతూ ఉన్నాను అప్పుడు. తమిళ్లో విద్యాసాగర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. తెలుగులో కీరవాణి గారి దగ్గర ఫస్ట్ సాంగ్ స్టూడెంట్ నెంబర్ 1 ఒకరికి ఒకరై ఉంటుంటే అనే పాట. అది కూడా ఎలాగంటే నేను ఆయన దగ్గర వాయిస్ టెస్ట్ అలాంటిది ఏం చేయలేము. మా ఫాదర్ మ్యూజిషియన్ కాబట్టి ఆయనకి ఇదే కోదండపాణి స్టూడియోస్లో మేము మా ఫాదర్ తోటి వచ్చినప్పుడు పాడుతున్నారా, ఓకే అయితే నేను ఒక హమ్మింగ్ ఇస్తాను పాడండి అని చెప్తే జస్ట్ ఈ పాటలో ఒక థర్డ్ బీజియంలో ఒక హమ్మింగ్ వస్తుంది. అది ఒక క్లాసికల్ సెమీ క్లాసికల్ హమ్మింగ్. అది పాడిన తర్వాత ఆయన అదే వాయిస్ టెస్ట్ లాగా నాకు. ఓకే, దట్ హమ్మింగ్ వచ్చి నేను ఒక వాయిస్ టెస్ట్ చేసినట్టు. ఆ తర్వాత నాకు ఆయన పాట ఇచ్చారు, మిగతా పాట మొత్తం పోర్షన్ నేను పాడాను. ఈజీగా అంటే ఆయన దగ్గర ఎలా ఉంటుందంటే ఆయన ఏం అనిపిస్తుందో అది మనం పాడేస్తే ఫైన్, హీల్ బీ హ్యాపీ. తర్వాత అది ఎంత పెద్ద హిట్ అవుతుందని తెలియదు నాకు అప్పుడు. యాజ్ ఆల్వేస్ ఏంటంటే అప్పుడు సోషల్ మీడియాలో ఏమీ లేవు కదా మనకేంటి, పాడితే స్కూల్స్లో పాడి చూపిస్తాం. ఎప్పుడైనా స్కూల్కి వెళ్ళినప్పుడు మనం ఇలాగా నేను తెలుగులో పాడాను, ఈ తమిళ్లో ఈ సినిమాలో పాడాను, తెలుగులో ఈ మూవీలో పాడాను, అలా మనం చెప్తాం అంతే. మౌత్ పబ్లిసిటీ మాత్రమే, నో సోషల్ మీడియా. ఆ టైంలో ఇన్స్టాగ్రామ్స్ అవన్నీ ఏమీ లేవు. అండ్ ఇప్పుడు ఈ ఒక స్టూడియోలో మనం పాడుతున్నాం, ఇక్కడున్న మ్యూజిషియన్స్ మన పాడింది విని వాళ్ళు ఇంకో మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర వాయించేటప్పుడు ఇలాగ ఒక పిల్ల వచ్చింది పాడుతోంది అని చెప్పడం, దట్ ఆ ఒక పబ్లిసిటీలోనే మేము ఇన్ని సాంగ్స్ పాడగలిగాం. సూపర్. ఓ మనోహరి చెలి సఖి, ఓ స్వయంవర దొర
మనసు నీదని మనవి సేయనా సఖి బ్రతుకు నీదని ప్రతినబోననా సఖ నిన్ను చూడలేని నిమిషమైన నిలువజాలనే సఖీ సఖీ నీ చెలిమిలేని క్షణములోన జగతిని జీవింపజాలను సఖా ఆ సూపర్ సూపర్ డూపర్ హిట్ ఆ సాంగ్ అసలుకి. స్టూడెంట్ నెంబర్ 1లో ఒకరికి ఒకరే ఉంటుంటే గ్రేట్ సాంగ్. బట్ ఫస్ట్ టైం మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారితో వర్క్ చేస్తున్నారు అనే ఎక్సైట్మెంట్ కన్నా కూడా భయం ఎక్కువ ఉంటుంది అందరికి కూడా. అప్పటికే ఆయన ఇలా ఉన్నారు, అది కూడా మీకు ఫస్ట్ సాంగ్. ఎలా అనిపించింది పాట పాడేటప్పుడు, ఆయన అలా ముందు కూర్చొని ఉన్నప్పుడు? టు బీ వెరీ ఫ్రాంక్, అప్పుడు చిన్నతనం కాబట్టి పెద్ద 18 years 19 years ఉంటాయి. అది అప్పుడు ఏం తెలియదు. సార్ చెప్తారు, మనం పాడడం అంతే తెలుసు. ఓకే, మంచి పేరు తెచ్చుకోవాలి, పాడాలి, మనం ఆయన అనుకున్నది మనం పాడాలి, ఇది మాత్రమే ఉండేది. కాన్సన్ట్రేషన్ మొత్తం, ఫోకస్ మొత్తం అదొకటే ఉండేది. ఇది పాట మనకి ఏదో దేవుడి దయ వల్ల కొంచెం ఏదో క్లాసికల్ తెలుసు కాబట్టి ఈ పాట ఎస్పెషలీ కొంచెం ఎవరో సింగర్ ముందు పాడేసిన సాంగ్ అది. ఆయనకి కొంచెం ఏదో ఆయనకి ఇంకా మార్చాలి అన్న వల్ల నేను పాడాను ఆ పాట. నేను పాడిన తర్వాత హీ వాజ్ హ్యాపీ. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఓకే, మనం ఆయన ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మనం పాడాం. నాది ఇంకా మీరు ఇంకా క్లియర్గా వింటే తెలుస్తుంది. అప్పుడు ఇంకా నాకు అంత ఓవర్ మెచ్యూర్డ్గా ఉండదు వాయిస్. చాలా చిన్న కొంచెం చైల్డిష్ వాయిస్ ఉంటుంది అందులో. బట్ ఐ వాజ్ హ్యాపీ. ఏంటంటే ఇలాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్, మనం ఆయన పాటలన్నీ విని విని పెరిగిన వాళ్ళం. ఆయన దగ్గర ఫస్ట్ సాంగ్ దొరికిందంటే సంథింగ్ బ్లెస్డ్ అంతే. మేడం, మీరు మాట్లాడినా కానీ అంత బేస్ ఎక్కువగా ఉంది. చాలా మంది సింగర్స్ మాట్లాడేటప్పుడు చాలా సున్నితంగా మాట్లాడతారు, పాడేటప్పుడు అన్ని వేరియేషన్ చూపించారు. ఎందుకంటే వాయిస్ పోయిద్దని కొంతమంది చిన్నగా మాట్లాడటం, ఇవన్నీ అలవాటేమో మేబీ, వీ డోంట్ నో. అంటే మీరు ఫస్ట్ నుంచి ఇలానా మాట అయినా పాట అయినా ఒకటే బేస్ చెప్పారు ఎవరైనా? కీరవాణి గారే నాతో చెప్పారు ఫస్ట్. ఎప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు కంప్లీట్గా బేస్ ఎక్కువగా ఉంది, నువ్వు ఎలా పాడతావు నువ్వు అని అడిగారు. ఓకే. బట్ పాట విన్న తర్వాత, పాడిన తర్వాత ఓకే, మేబీ మై నేచర్ ఆఫ్ ఇది అలా ఉండొచ్చు. చిన్నప్పటి నుంచి అంతే. కొంచెం గడిచా అదే లేదండి, వాయిస్ని బట్టి ఏమేమి చెప్పలేదు. జస్ట్ వై చేయలేమంటారా? సూపర్. బట్ ఇంకా పాట తర్వాత వెనక్కి తిరిగి చూసుకుని లేదు కదా మేడం కెరీర్లో? అంటే నేను సైమల్టేనియస్లీ పెళ్ళి అయిందాక చాలా బిజీగా ఉన్నారు. బిజీగానే ఉన్నా. తమిళ్ అండ్ తెలుగు పాడుతూనే ఉన్నా. విద్యాసాగర్ గారికి, యువన్ శంకర్ రాజా గారు, మణిశర్మ గారు తెలుగులో, మణిశర్మ గారు, కీరవాణి గారు, పట్నాయక్ గారికి, అందరికీ పాడాను ఆల్మోస్ట్. ఎలా అంటే 12th ఫినిష్ అయ్యే టైము అప్పుడు ఎంత బిజీ అంటే, వద్దులే కాలేజ్ వెళ్తే ఇటొక్కాలు వేసి ఇది వద్దు, మనం కంప్లీట్గా దీంట్లో ఫోకస్ చేద్దాం. సో నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్లోనే BBA ఫినిష్ చేశాను, కాలేజ్కి వెళ్ళకుండా. సో అంత కొంచెం దీని మీద ఫోకస్ చేశాను అప్పుడు. సో అంత కొంచెం అంటే ఎవ్రీడే స్కూల్ నుంచి రాగానే రికార్డింగ్, ఏదో ఒక రికార్డింగ్ ఉండేది. మణిశర్మ గారి స్టూడియోలో ఆల్మోస్ట్ ఎవ్రీడే వర్క్ ఉండేది. అక్కడ ఒక బూత్స్, ఒక 5 to 6 బూత్స్ ఉండేవి, వర్క్ జరిగేవి. ఒక చోట ట్యూన్, ఒక చోట ఏమో ట్రాక్, ఒక చోట మెయిన్ సాంగ్, ఒక చోట కోరస్, అన్నీ పాడేవాళ్ళు. తర్వాత ఎవ్రీడే గంగోత్రి, అశోక్, అవును, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. అసలు ఇంకా ఏ సినిమాలో చూసినా కానీ శ్రీవర్ధిని గారిది ఒక మంచి సాంగ్ ఉంది. అవును, తీన్మార్, కిక్. ఆల్మోస్ట్ తెలుగులో ఒక 100 సాంగ్స్ పాడుంటారు కదా మేడం? అంటే తెలుగులో మేబీ ఒక 70 to 75, మొత్తం తెలుగు తమిళ్ కలిపి నేను ఒక 200 వరకు. 200. నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అయితే అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్. దాంట్లో
అసలు మీకు ఆ సాంగ్ పాడినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఆ స్టోరీ అంత సినిమా అంతా చూసినప్పుడు ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ టచింగ్ ఆ సినిమా. అవునవును. ఆ సినిమా చూసి చాలా మంది ప్రేమల్లో పడ్డోళ్ళు, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. చాలా ఉంది ఆ సినిమాకి స్టోరీ కూడా. అవును. ఒక మంచి సాంగ్ దాంట్లో నుంచి. నాకు బాలు గారుతో పాడే అవకాశం దొరికింది. అక్కడ ఏంటంటే కిరాణి సార్ దగ్గరే నేను వెళ్ళాను. ఆయన సార్ అప్పుడే బాలు గారు అప్పుడే పాడడానికి వచ్చారు. ఒక 15 minutesలో పాట నేర్చుకుని ఆయన పాడి వెళ్ళిపోయారు. ఓ ఆయన ట్రాక్ 15 minutes మ్యాక్సిమం, అంతే. 15 minutes దాటి ఆయన అక్కడ లేరు. సో నాకు నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే అప్పుడే నేను స్టార్ట్ చేస్తున్నాను సింగర్గా. ఇన్ని పాడుతూ ఉంటే ఎలా ఒక పాటని గ్రాస్ప్ చేయాలి, మ్యూజిక్ డైరెక్టర్ చెప్తుంటే ఎలా మనం దాన్ని నేర్చుకోవాలి, మ్యూజిక్ మనం ఆ ట్యూన్ని ఎలా నోటేషన్ రాసుకోవాలి, ఇవన్నీ ఆయన్ని లైవ్గా చూశాను ఆ పాటలో. నాకు తెలుసు ముందే ఇలా బాలుగారు నొటేషన్స్ రాసుకుంటారు, అవన్నీ తెలుసు. పాట ట్యూన్ ఈజీగా నేర్చుకుంటారు, ఇవన్నీ తెలుసు. బట్ లైవ్గా నేను దాన్ని ఎక్స్పీరియన్స్ చేశాను. ఎలా 15 minutesలో ఎలా హౌ కెన్ ఈ సింగ్ లైక్ దట్, ఇస్ ఇట్ పాసిబుల్ అని నాకు అనిపించింది అప్పుడు. ఎందుకంటే మనం అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాం కదా, మన పాట ఒక్కొక్క లైన్ మళ్ళీ మర్చిపోవచ్చు, మళ్ళీ నేర్చుకోవచ్చు, మళ్ళీ అడగచ్చు. బట్ అలా కాదు, ఆయన ఎక్స్పీరియన్స్లో అది చూసి నేను ఇదే నా ఎక్స్పీరియన్స్. గామ గామ హంగామా. ఓకే. బాలుగారు అయితే ఎన్ని వేరియేషన్లు కావాలి అన్ని వేరియేషన్లు ఇచ్చారు ఆ సాంగ్లో. భయం అనిపించలేదా మేడం ఆయనతో కాంబినేషన్లో? అంటే కలిసి పాడలేదు, ఆయన పాడి వెళ్ళిపోయిన తర్వాత నేను పాడాను. ఓ కొంచెం ఓకే, గాలి పీల్చుకోవచ్చు. అవునవునవునవును. సో శ్రీవర్ధిని గారు ఒక్కసారి మా కోసం మళ్ళీ పాత రోజులు గుర్తు చేయండి మాకు. చెన్నై వచ్చేదే మేము అందుకు. గామ గామ హంగామా మనమే హాయి చిరునామా, పాత బాధలదిని ఖాళీ చేద్దామా. గామ గామ హంగామా కష్టం ఖర్చు పెడదామా, కొత్త సంతోషం జమ చేద్దామా. రబరప్ప పరప రబ రబరప్ప పరప రబరప్ప పరపరప్ప పరబరబరబరబర. సూపర్. సో గొప్ప వరం ఏంటంటే మీ టైంలో ఉన్న సింగర్స్ అందరికి కూడా ఒక పాట పాడాము అంటే ఆ పాట ఎవరు పాడారు, ఆ సింగర్ ఎవరు, అదన్నీ కూడా ఐడెంటిఫై చేసే రోజులు అవి. సీడీల మీద కూడా గానం ఎవరు, రచన ఎవరు అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఒక పాట పాడుతుంటే ఆ ట్రాక్స్ అన్నీ వచ్చిన తర్వాత మ్యూజిక్ యాడ్ చేసి ఇప్పుడు ఎవరు పాడినా కానీ ఆ మ్యూజిక్లో ఎవరు వాయిస్ కూడా అర్థం కాని రోజులు ఇప్పుడు ఇవి. కరెక్ట్. మేబీ మీరు చెప్పింది ఒక ఎలా చెప్పాలంటే, మాకు ముందు పాడిన వాళ్ళకి ఒక్కొక్క టోన్. ఇప్పుడు ఈ మెలడీ అంటే ఈవిడ ఒక 6-8 సాంగ్ పాడాలి, ఒక ర్యాష్ సాంగ్ అంటే ఒక వాయిస్, ఒక ఫోక్ అంటే ఒక వాయిస్, ఒక వెస్టర్న్ అంటే ఒక వాయిస్, అలాగ ఒక స్టైల్ ఆఫ్ సాంగ్స్ పాడుతూ ఉన్నారు. ఇప్పుడు మాకంటే ముందు సుశీల గారు, చిత్ర గారి ఆ టైం చెప్తున్నా. ఆ తర్వాత మేం పాడినప్పుడు ఇందులో కొంచెం చేంజ్, కొంచెం వర్సిటాలిటీ రావాలి, సింగర్స్ అన్ని టైప్స్ ఆఫ్ సాంగ్స్ పాడాలి అనేది ఉండినా కూడా మాకు పెద్ద సోషల్ మీడియా లేనందువలన మేము పాడింది ఎవరికి పెద్దగా మీరు చెప్పినట్టు, అండ్ మేబీ పేరుంది, మీరు చెప్పినట్టు పేర్లు కరెక్ట్గా శ్రీవర్ధని, ఓకే ఇది సింగర్ అన్నది పేర్లు ఉంటాయి. బట్ మా మొహాలు ఎవరికి తెలియదు. అది 100% ఇది మా ఫేసెస్ ఎవరికి తెలియదు. బట్ మీరు పాడిన అన్ని సాంగ్స్లో ఈ సాంగ్కి నాకు ది బెస్ట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి. అన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర నుంచి, హీరోస్ దగ్గర నుంచి, హీరోయిన్స్ దగ్గర నుంచి. అసలుకి ఇది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అన్న పాట అంటే ఏమని చెప్తారు? టర్నింగ్ పాయింట్ అంటే నాకు తమిళ్లో ఆరారు ఆరిరారు అనే ఒక పాట, సురుత్తై. ఎస్ మ్యామ్, చాలా బాగుంటుంది అది. ఆ పాట టర్నింగ్ పాయింట్ అంటే, నేను 2006 నా మ్యారేజ్ అయిన తర్వాత ఈ హీరోయిన్స్కే కాకుండా జనరల్గా మామూలుగా సింగర్స్కి కూడా ఓకే పెళ్ళి అయిపోయింది వీళ్ళు పాడరు అని వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటారు. అది మీకు కూడా ఉందా? వాళ్ళు అజ్యూమ్ చేసుకుంటారు అలాగా, డెఫినెట్గా. అది మనం చెప్పక్కర్లే, నేను ఎక్కడా చెప్పలే. అండ్ ఎవ్వరూ ఏమీ పాడకూడదని చెప్పలేదు, పాడనని చెప్పలేదు, ఏం జరగలే. బట్ జనరల్గా పెళ్ళి అయిన వెంటనే మనకు వాళ్ళు అజ్యూమ్ చేసుకుని నేను ఒక 6 years నేను అసలు ఏ వర్క్ పాడలే, ఒక పాట కూడా పాడలేదు. అగైన్ ఒక 1 fine day నాకు మళ్ళీ విద్యాసాగర్ గారి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చి, సార్ ప్రాక్టీస్ చేస్తున్నారా
అని అడిగారు సార్ అని. మాకు ఇన్ఛార్జ్గా ఫోన్ చేస్తే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను అని చెప్పిన తర్వాత అప్పుడు వెళ్ళి పాడిన పాటే ఈ ఆరారో ఆరిరారో. అది ఎంత మంచి పాట, ఎంత మంచి ట్యూన్ అంటే నేను 6 years పాడలేదు అన్న విషయాన్నే నేను మర్చిపోయాను. అది ఒక సింగర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఒక సోల్ సాటిస్ఫాక్షన్ వర్క్. మనం పాడుతున్నాం, దిస్ ఇస్ సంథింగ్ మనకి సాటిస్ఫైడ్గా ఉంది అనేలాంటి ఒక పాట అది. గ్రేట్ నిజంగా. అండ్ దానికి కాంప్లిమెంట్స్ అంటూ చూస్తే పాట ఒక పల్లవి ఒక 6 lines పాట. బట్ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి ఫ్యాన్స్, చిన్న పిల్లలు వాళ్ళకి ఏమి మనిషి ఎలా ఉన్నాం లేకపోతే ఏంటి వాళ్ళ ఇది అని అవన్నీ చూడరు కదా. జనరల్గా పిల్లలకి ఏం తెలియదు కదండి. వాళ్ళకి పాట నచ్చితే బాగుంది, నాకు ఇష్టం అని చెప్తారు. అలాంటి ఫ్యాన్స్ చాలామంది మదర్స్ నా దగ్గర వచ్చి మా పిల్లాడు మీకు ఈ పాట లేకపోతే నిద్రపోడు అని చెప్తారు. చాలా ఇవాళకి కూడా. అది రిలీజ్ అయిన డేట్ 2012 ఇయర్. ఇప్పుడు కూడా నాకు అందరు 11 years. సో అదే ఆ పాట నాకు మళ్ళీ మీకు కంబ్యాక్ ఇచ్చిన ఒక సాంగ్ని ఒకసారి మా కోసం ప్లీజ్. తప్పకుండా. ఆరారు ఆరిరరు అంబులిక నేరివరు ತಾಯಾನ ತಾಯಿವರು ತಂಗರದ ತೇರಿವರು ಮುಚ್ಚಪಟ್ಟ ನೋಗುಮನೆ ಮುಚ್ಚಡಕ್ಕೆ ಮುತ್ತಮಿಟ್ಟೆ நிழலுப்பட்ட நோகுமನೆ நிலவடங்க முத்தமிட்டே தூங்காமணி விளக்கே தூங்காம தூங்க கண்ணே ஆசகல் விளக்கே அசையாம தூங்க கண்ணே ஆராரோ ஆரிரரோ ஆரிரோ ஆரிரரோ. ఇంకో 10 years గ్యాప్ వచ్చి మళ్ళీ వచ్చి పాట పాడతారా శ్రీవర్ధిని గారు అంటే కూడా ఇలానే ఉంటుంది మీ వాయిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బట్ 6 years అంత బిజీగా ఉన్న ఒక సింగర్ అందరూ ఊహించేసుకుంటారు కదా, పెళ్ళి అయిపోయింది, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారిని చేసుకున్నారు కాబట్టి ఇప్పటి నుంచి వేరే లెవెల్ సింగర్ అయిపోతారు అని ఊహించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే హస్బెండే పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ సౌత్ ఇండియాలోనే. అంతేనండి. నేను 2006లో మాకు పెళ్ళయింది. అప్పుడు హీ వాజ్ అ ప్రోగ్రామర్. ఆయన అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. సో అది అలా అనుకున్నారా లేదా మనకు తెలియదు. ఎందుకంటే అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కాదు. 2008 అనుకుంటా కిక్. అదే ఒక 2 years తర్వాత. 2 years తర్వాత. బట్ ఇది మీరు ఒక పాయింట్, వాళ్ళ హస్బెండే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి డెఫినెట్గా ఛాన్సెస్ ఇస్తారు అనే అది మేబీ అలా అజ్యూమ్ చేసుకోవచ్చు. బట్ నేను ఆయనకు పాడాను. బట్ ఏంటంటే నా స్ట్రాంగ్ బిలీఫ్ ఏంటంటేనండి, మ్యూజిక్ డైరెక్టర్కి ట్యూన్ చేసేటప్పుడే ఈ సింగర్ అని ఒక ఐడియా వచ్చేస్తుంది మ్యూజిక్ డైరెక్టర్కి బేసిక్గా. ఆ ఐడియా ఆ ట్యూన్ చేసినప్పుడు మన ఐడియా రాలేదంటే అది మన సాంగ్ కాదు. అది హస్బెండ్ మ్యూజిక్ డైరెక్టరా లేకపోతే నాన్న మ్యూజిక్ డైరెక్టరా, అది ఎవరైనా అవనివ్వండి, అది వాళ్ళకి నిజంగానే వాళ్ళకి అది బేబీ లాగా కదా. వాళ్ళకి ఇది బేబీ లాగా ఉన్నప్పుడు వాళ్ళకి దే హ్యావ్ ఆ ఫుల్ రైట్స్ ఉన్నాయి. కాబట్టి మనం వెళ్ళి నన్ను ఎందుకు ఈ పాట ఇవ్వలేదు, నాకెందుకు ఈ పాట పాడించలేదు అనే ఆప్షనే లేదు. ఎందుకంటే ఆ ట్యూన్ చేసినప్పుడు మన ఐడియా రాలేదు. సో దట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ అస్. ఇది నేను స్ట్రాంగ్ బిలీఫ్ నాకు. ఇది 6 years తర్వాత వచ్చి ఆ పాట పాడారు కదా మేడం, అది ఛాలెంజింగ్గా అనిపించిందా లేకపోతే కాంపిటీషన్ ఇవ్వాలి డెఫినెట్గా ఇంక ఇప్పటి నుంచి ఎలా అయినా ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డెఫినెట్గా ఈ 6 years ఎంత గ్యాప్ ఇచ్చారు నాకు అలా అనిపించింది. పాడేటప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ మాత్రం హై లెవెల్ సాటిస్ఫాక్షన్. అండ్ ఐ నో దట్ ఇది విపరీతమైన హిట్ అవుతుందని నాకు తెలుసు. ఎందుకంటే ఆ మ్యూజిక్ డైరెక్టర్ అలాంటి ఆయన, అండ్ ఆ పాట ఆ ట్యూన్ అలాంటి ట్యూన్, అండ్ దట్ మూవీలో ఫుల్ లెంత్. అది ఇక్కడ మన రవితేజ సినిమానే అది
సిరితై రీమేక్. ఓకే. ఏంటది? విక్రమార్కుడు రీమేక్. కార్తిక్. సో ఫుల్ పాట మొత్తం ఈ సినిమా మొత్తం ఈ పాట వస్తుంది, వస్తూనే ఉంటుంది అక్కడక్కడ ఈ పిల్ల వచ్చే పోర్షన్లో. సో అది ఇంకా జనాలకి చాలా అటాచ్ అయిపోయింది ఆ పాట. సో ఆ తర్వాత నాకు 6 years నాకు ఫోన్లు ఏమీ రాలేదు, ఇలాగా పాట బాగుంది అని ఇది దాని ముందు వచ్చేవి కదా, మనం రిలీజ్ అయితే పాటలు ఈ పాట బాగుంది అలా. ఆఫ్టర్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ స్టార్టెడ్ అందరూ ఫ్రెండ్స్ ఫోన్ చేయడం, తర్వాత సింగర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అప్రిషియేట్ చేయడం అన్నీ అప్పుడు స్టార్ట్ అయింది. అంటే మ్యారేజ్ తర్వాతే 6 years గ్యాప్ అనేసరికి బాధ అనిపించిందా మీకు కూడా? పెళ్లి తర్వాత లేదు, నాకేంటంటే మా అబ్బాయి పుట్టేశాడు. సో నేను అది యూటిలైజ్ చేసుకున్నాను. ఓకే. ఆ టైంని నేను నాకు అసలు ఆ బాధ ఏం పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే నేను కాన్సన్ట్రేషన్ ఫుల్గా మా అబ్బాయి మీద ఉంది. సో ఆ 6 years నేను అలా యూటిలైజ్ చేసుకున్నాను. తమన్ గారు మ్యూజిక్ డైరెక్షన్లో మీరు ఒక 5-6 songs పాడారు. తమిళ్లోనూ పాడారు, తెలుగులోనూ పాడారు. డైరెక్టర్ గారు వైఫ్ అని ఆఫర్ ఇచ్చారా, లేకపోతే శ్రీవద్ధిని మంచి సింగర్, దీనికి జస్టిస్ చేయగలరు పక్కా మీరు అన్నారు బిఫోర్ కూడా, ఒక మ్యూజిక్ డైరెక్టర్కి ఒక సాంగ్ అంటే ఒక బేబీ ఫ్రేమ్ చేసుకుంటారు, ఈ సింగర్ పాడితే బాగుంటుంది అని. అలా శ్రీవద్ధిని గారిని ఫ్రేమ్ చేసుకున్నాను అని చెప్పారు. ఆయన ఫ్రేమ్ చేసుకోబట్టే వచ్చింది, లేకపోతే ఆయన ఇంటర్వ్యూలు మీరు చూస్తుంటే మీకు తెలుస్తుంది. ఎవరు అడిగినా కూడా ఆయన అదే చెప్తారు, ఈ పాట సూట్ అయితే డెఫినెట్గా అది ఇస్తాను, లేను ఫ్యామిలీ అని కానీ ఇలా అని కానీ అది నిజంగానే మేము ప్రొఫెషనల్గా ఎప్పుడు డిస్కషన్స్ ఏమి ఉండవు. ఇంట్లో అయితే నో ప్రొఫెషనల్ డిస్కషన్స్. ఫ్యామిలీ అయితే ఒక 100కు పైగా పాడేవాళ్ళు ఇప్పటికి కూడా. ఫ్యామిలీ మీరు వైఫ్ వల్ల మీకు పాట ఇచ్చారని ఎవరైనా అనుకుంటే నేను ఇంకా ఎక్కువ పాడు. నిజంగా అండి, వర్క్ వైజ్ తమన్ గారు మీరు జెమ్స్, నాకు నచ్చారు మీరు. వైఫే సింగరే, అందుకే 5 పాటలే ఇచ్చారు ఇన్ని ఇయర్స్ కెరీర్లో కూడా. మీకు బాగా నచ్చే పాట ఏంటి తమన్ గారు ఇచ్చిన సాంగ్స్లో? నాకు ఇచ్చిన పాటల్లోనా నాకు ఫస్ట్ టమ్ టమ్ పాడారు. టమ్ లాస్ట్గా పాడాను, అది వేరే లెవెల్, ఇంకా అది వేరే లెవెల్. అవును, రీసెంట్గా పాడాను. బట్ దానికి ముందు కిక్ పాడాను, మనసే తడిసేలా, ఆంజనేయుల్లో పాడాను. ఆ తర్వాత ఇది మన తమిళ్లో ఆలినాల్ అழగరాజా పాడాను, తమిళ్లో కిక్ పాడాను. అందులో ఉన్న పాత నేరం అనే సాంగ్ ఈ రెట్రో స్టైల్ రాజాగారి స్టైల్లో చేసిన పాట అది. ఓకే. తమిళ్లో. సో దానికి ఆయనకి ఫ్రేమ్ నా మేబీ అది నేను పాడితే బాగుంటుందని అనిపించి ఉండొచ్చు. సో అది నేను పాడాను, అది చాలా పెద్ద హిట్. మీకు క్విక్ ఇచ్చిన సాంగ్ అంటే తెలుగులో ఆయన ఇచ్చిన సాంగ్స్లో, ఆయన మ్యూజిక్ డైరెక్షన్లో? నాకు అన్నీ ఇష్టమే. నాకు అంటే నేను పాడిన దానికంటే నాకు ఆయన మ్యూజిక్లో చాలా పాటలు ఇష్టం. నేను పాడిన దానికంటే కూడా చెప్తున్నాను, నాకు ఆయన మ్యూజిక్లో నేను పాడిందంటే నాకు నేను పాడిన తమిళ్ సాంగ్ ఇష్టం. తెలుగులో అంటే ఫస్ట్ మనసే తడిసేలా చాలా అగైన్ మళ్ళీ ఆ ఒక పిల్లల ఫీల్లో ఉంటుంది. సో ఆ ఒక 4 లైన్ చాలా టచింగ్గా ఉంటుంది, చాలా అది అండ్ హిస్ ఫస్ట్ మూవీ కిక్. సో అప్పుడు నేను అందులో పాడిన వల్ల నాకు అది స్పెషల్ సాంగ్. సార్కి ఫస్ట్ మూవీ, మీకు చాలా స్పెషల్ దగ్గర ఫస్ట్ సాంగ్. ఎస్, ఒక 4 lines. మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా, సమయం మెరిసేలా విరిసే ఆశల హరివిల్లా, కంటికి కనబడు ప్రాణమా గుండెకు వినబడు మౌనమా, మనసే తడిసేలా కురిసే నవ్వుల చిరుజల్లా. సూపర్. ఫస్ట్ టేక్కే ఓకే అయిపోయిందా లేకపోతే? అవన్నీ అవ్వండి, ఫస్ట్ టేక్లో ఎందుకు ఓకే అవుతుంది? అండ్ మనకి ఎంత హస్బెండ్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా మనం పాడేటప్పుడు డెఫినెట్గా ఆ ఫుల్గా వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ వచ్చే వరకు మనం పాడతాం డెఫినెట్గా. అది అలా వెంటనే టేక్లన్నీ ఓకే. ఇంట్లో ఉన్నట్టు ఉంటుందా మేడం, లేకపోతే కంఫర్ట్ జోన్ ఉంటుందా అక్కడ పాడేటప్పుడు, లేకపోతే స్ట్రిక్టా? సార్ స్ట్రిక్టే నా దగ్గర స్ట్రిక్టే, అమ్మో చాలా స్ట్రిక్టే నా దగ్గర. నేను పాడేటప్పుడు
ఏమా ఎన్నిసార్లు అని అడుగుతారు, అని గబగబ పాడు అంటారు. ఓకే. సో నాకు అది కొంచెం నేను అప్పుడప్పుడు చెప్తాను, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అంటారు సార్తో చాలా ఈజీగా ఉంటుంది, సింగర్స్ అంతా మన సింగర్స్ అందరు నాకు ఫ్రెండ్సే కాబట్టి వాళ్ళు సార్తో చాలా ఈజీగా ఉంటుంది. అవునవును మీ అందరితోనూ బాగానే ఈజీగానే ఉంటుంది, నాతో వచ్చినప్పుడు కొంచెం ఆయనకి ఫాస్ట్గా ఫినిష్ చేయాలి ఎంతసేపు అలా, మేబీ మనతో ఇది ఉంటుంది కాబట్టి, చనువు ఉంటుంది కాబట్టి అలా ఉంటారు. చెప్తారా ఇలా గమకాలు ఇలా పలకాలి, ఇలా హై హై పిచ్ ఇలా ఇవ్వాలి, అవన్నీ చెప్తారు. అవును. ఏమని పిలుస్తారు మేడం ముద్దుగా సార్ని? నేనండి ముద్దుగా ఏమీ లేదండి, ఏమండి అంతే 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 అంతే, ముద్దుగా ఏమీ లేదు. సార్ ఏమని పిలుస్తారు? వర్ధిని. ఇంతవరకే. అంతే. సో వర్ధిని గారు, ఎలా అయినా సార్ టాపిక్ వచ్చింది కాబట్టి, అండ్ తెలుగులో ఇప్పుడున్న జనరేషన్కి ఎవరికి తెలియదు కాబట్టి, లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజ్, ప్యూర్ అరేంజ్డ్ మ్యారేజ్. అవునా? అవును. లేదా అప్పటికి మీరు మంచి సింగర్ అయితే నేను సింగరే. లవ్ చేసారని విన్నాం మేము. లేదండి, ఎవరో బాగా తప్పు చెప్పారు. అవునా? ఓకే. మేబీ అది మణిశర్మ గారి స్టూడియోలో మేము ఇద్దరం వర్క్ చేసేవాళ్ళం. అది మాత్రం ఆయన అక్కడ ప్రోగ్రామర్గా చేసేవారు, నేను ట్యూన్స్ ట్రాక్స్ చాలా పాడేదాన్ని మణిగారి దగ్గర. చాలా బిజీగా ఉన్నదంటే ఆయన వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. మేము బిజీగా ఉన్న టైంలో 2000 నుంచి 2006 లోపు ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. నేను ఫస్ట్ ఆయనకి ఇంగ్లీష్ పెళ్ళం ఈస్ట్ గోదావరి మొగుడు ఆ సినిమాలో శ్రీకాంత్ గారు టైటిల్ సాంగ్, అది నేను చిన్న పిల్లలు ముద్ద పసుపే చాలు ముఖ పరిచయం అని అది టైటిల్ సాంగ్ వస్తుంది, చిన్న పిల్లలు పాడేది, నేను మా చెల్లెలు పాడాం సార్కి, మణిగారికి. ఆ తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ ఉంది. 2000 నుంచి మళ్ళీ నేను ఫుల్ బిజీగా సార్కి చాలా సాంగ్స్ పాడాను. అండ్ కెరియర్లో చెప్పుకునేలాంటి సాంగ్స్ ఆయన ఇచ్చిన సాంగ్స్ నాకు నిజంగానే. మనం ఇన్నేళ్ల తర్వాత నేను ఈ పాట పాడాను అని చెప్తే ఆ పాట చాలా హిట్, చాలా మంచి సాంగ్ అని ఇప్పుడు కూడా చాలామంది రికగ్నైజ్ చేస్తారు బికాజ్ ఆఫ్. బట్ లవ్ మ్యారేజ్ కాదన్నారు, బట్ మీ ఇద్దరు, ఆయన ప్రోగ్రామింగ్ హెడ్, మీరు ఒక సింగర్, ఒక్కసారిగా ఆ మ్యాచ్ వచ్చిందని తెలియగానే ఆల్రెడీ తమన్ గారు మీకు బాగా తెలుసు. ఎలా అంటే ఆయన అక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు, ఆయన దగ్గరే కూడా ట్యూన్స్ చాలా పాడాం. నేను సింగర్స్ అందరం వెళ్తాం అక్కడ. సాయి ఆయన పేరు అప్పుడు, తమన్ కాదు. సాయి దగ్గర అక్కడ సాయి దగ్గర ట్యూన్ పాడేయండి, ఇక్కడేమో కోరస్, ఈ సెషన్ ఈ బూత్లో ట్యూన్ ట్రాక్స్, అలా ఫుల్ బిజీగా ఉండేవాళ్ళం. అక్కడే ఉండేవాళ్ళం. మేబీ అది అక్కడ చాలా బూత్స్ ఉండేవి, ఒక 6 to 7 బూత్స్ ఉండేవి. ఓకే. మేబీ అందులో అందరూ అనుకుంటారు మణిగారి స్టూడియోలోనే కదా ఉన్నారు వీళ్ళ లవ్ మ్యారేజ్ అని అనుకుని ఉండొచ్చు. బట్ అందరూ అక్కడక్కడ ఉండేవాళ్ళు, చాలా ప్లేస్లు అక్కడే లోపలే ఉండేవి అని పాడేవాళ్ళం. బట్ ఈ మ్యాచ్ ఎలా వచ్చిందంటే వీళ్ళ తమన్ గారు వాళ్ళ పెద్దమ్మ వసంత గారు, ఆవిడ సింగర్, ఆవిడకి సమ్ అవార్డు, కలైమామణి అవార్డు ఏదో వస్తే, మా ఫాదర్ మ్యూజిషియన్ కదా, ఆయన ఫోన్ చేసి విష్ చేసినప్పుడు ఇలాగా మీ అమ్మాయి అక్కడ మణిగారి దగ్గర పనిచేస్తుంది, పాడుతోంది కదా, సో ఇలాగ మా సాయి కూడా అక్కడే చేస్తున్నాడు అని అలా వచ్చిన మ్యాచ్ ఇది. లవ్ మ్యారేజ్ అయితే కాదు. ఓకే. బట్ అప్పటికి మీరు సాయి గారికి తెలుసు, మ్యాచ్ వచ్చిందనగానే ఏంటి మేడం మీ ఫీలింగ్ ఏంటి? చేసుకోవాలనుకున్నారా ఇమీడియట్గా, లేకపోతే క్వశ్చన్స్ ఉన్నాయా? మా నాన్న అడిగారు నన్ను, ఏమ్మా ఇలాగా అంటే, ఓకే నాన్న నీ ఇష్టం అన్న, అంతే తెలుసు. ఓ చాలా అప్పుడే నాకు 21 ఇయర్స్ నాకు ఇప్పుడు. సో నేను నాకు ఇదేంటి ఇప్పుడు లవ్ చేసి కొన్ని రోజులు టైం తీసుకుని అవన్నీ తెలియదు, అసలు లేదు ఇంకా ఐడియా తెలియదు. బట్ పెళ్లి చేసుకోక ముందు కానీ పెళ్లి చేసుకున్నాక కానీ అనుకున్నారా సాయి ఈరోజు సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిజియెస్ట్ మ్యూజిషియన్ అవుతారు అని అనుకున్నారా మేడం? అనుకున్నారా అంటే ఆయన హార్డ్ వర్క్ చాలా చేస్తారండి. ఫుల్ బిజీగానే ఉంటారు, హార్డ్ వర్క్ అని వస్తే ఆయనకి ఇంకా ఏం లేవు, వైఫ్ పిల్లలు ఏది గుర్తురాదు ఆయనకి వర్క్ అంటే అది ఫినిష్ చేయాలి అంటే దాని మీద ఫుల్ ఫోకస్ తోటి ఆ పని ఫినిష్ చేస్తారు. అది డెఫినెట్గా అలా ఎవరు చేసినా వాళ్ళకి ఆ సక్సెస్ వస్తుంది. అది నా పర్సనల్ ఫీలింగ్, అది పర్సనల్ ఎక్స్పీరియన్స్. అది అంత హార్డ్ వర్క్ చేస్తే డెఫినెట్గా
సక్సెస్ వస్తుంది. సో వదిని గారు లైఫ్లోకి వచ్చిన తర్వాతే అంత బిజియెస్ట్ మ్యూజిషియన్ అయ్యారు. అది ఆయన చెప్పాలండి, మనం చెప్పుకోకూడదు. పోనీ ఇంట్లోనే చెప్తారా? చెప్తా. ఎందుకంటే 2004లో అయింది కదా మీ మ్యారేజ్, 6లో అయింది, 8లో స్టార్ట్ అయింది కెరీర్. ఇంకా 8 నుంచి స్టార్ట్ అయితే వెనక్కి తిరిగి చూసుకుంది లేదనమాట. ఇప్పుడు ఎవరు మనకి టాప్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంటే నో డౌట్ ఎస్ఎస్ తమన్, అంతే. హ్యాపీ అనిపిస్తుందా? ఎమోషనల్ అవుతుంటారా ఎప్పుడన్నా తలుచుకొని? డెఫినెట్గా హ్యాపీ అనిపిస్తుంది, అందులో నో డౌట్. ఎందుకంటే మనం ద అమౌంట్ ఆఫ్ హార్డ్ వర్క్ వాళ్ళు చేసేది మనం చూస్తున్నాం కాబట్టి. ఆ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్, అంతే సింపుల్. బట్ పెళ్ళైన 2 సంవత్సరాలకే తన కెరీర్ స్టార్ట్ అయ్యి 2023 వరకు కూడా చాలా బిజీగా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే సౌత్ ఇండియాలోనే ఆయనే టాప్ అని చెప్పుకోవచ్చు మ్యూజిక్ డైరెక్టర్స్లో. అలాంటిది అంత బిజీగా ఉండి తిరుగుతూ ఉంటారు, ట్రావెల్ చేస్తూనే ఉంటారు, ఫ్యామిలీకి స్పెండ్ చేయలేరు ఇప్పుడు టైంని. బాధపడుతుంటారా? స్పెండ్ చేయలేకపోతున్నాను, బాబు స్పెండ్ చేయలేకపోతున్నారు, ఆయన బాధపడుతుంటారు? ఎందుకంటే నేను బిహైండ్ గుడ్స్లో చూశాను. నేను ఫస్ట్ 2 yearsే నా బాబుని కానీ వైఫ్ని కానీ చూసుకున్నాను. ఆ తర్వాత నుంచి నా వల్ల కాలేదు, అంత బిజీ అయిపోయాను. వదిని షీ విల్ టేక్ కేర్ మై బాబు ఆల్సో అని చెప్పి చాలా ఎమోషనల్ అయ్యారు. అవునండి, డెఫినెట్గా ఫీల్ అవుతారు కదా, అబ్బాయితో టైం స్పెండ్ చేయాలని ఉంటుంది డెఫినెట్గా. బట్ ఈ ఫీల్డ్కి సంబంధించినంత వరకు మనకి ఎప్పుడు వర్క్ వస్తుందో అది ఆ టైం మనం యూటిలైజ్ చేసుకోవాలి. మేము ఉంటాం, ఇక్కడే ఉంటాం కదా, అట్లా సినిమాలు రావాలి మనకి, దాని ఆపర్చునిటీని మనం కరెక్ట్గా అది గ్రాప్ చేసి యూటిలైజ్ చేసుకోవాలి, సక్సెస్ అవ్వాలి. అదంతా డెఫినెట్గా ఇన్స్పిరేషనే. ఎందుకంటే దాంట్లో చెప్పారు, ఈరోజు బాబు తన కెరీర్లో ఫ్యూచర్లో సక్సెస్ అయినా కానీ ద క్రెడిట్ గోస్ టు వదిని అని కూడా. ఎందుకంటే బాబుని కంప్లీట్గా తనే, తన లైఫ్ ఎలా ఏంటి అని కూడా తనే చూసుకుంటుంది అని. ఏంటి బాబు ఏం చేస్తున్నారు మేడం ఇప్పుడు? 10th అయిపోయిందండి, 11th. ఓకే, 11th ఎంపీసీ తీసుకున్నాడు. ఓకే, ఇప్పటి నుంచే మ్యూజిక్ మీద సాధన స్టార్ట్ చేశారు. నాలాగా మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి. పియానో నేర్చుకుంటున్నాడు. బట్ నాకేంటంటే పర్సనల్గా ఇప్పుడు నవడేస్ కాంపిటీషన్ చాలా ఎక్కువ, చాలా కాంపిటీషన్ ఎక్కువ. ఎవరు సింగర్స్లో కూడా చాలామంది పాడుతున్నారు. రోజుకి ఒక 200 మందో 300 మందో ఒక్కొక్క ఏరియాలో సింగర్స్ వస్తారు. అవును. అలాగే మ్యూజిక్ సంబంధించిన ఎందులో అయినా సరే, పియానో అవనివ్వండి, ఎందులో అందరూ నేర్చుకుంటున్నారు. ఎవ్రీబడి ఈస్ ప్లేయింగ్, నిజంగా చాలా బాగా వాయిస్తున్నారు, చాలా బాగా పాడుతున్నారు, చాలా. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఇందులో మనం నెగ్గాలి అంటే ఒకటి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ అవ్వాలి, లేకపోతే ప్రాడజీ అవ్వాలి. అవన్నీ అవుతామా మనం, అవునా కాదా అని తెలుసుకునే లోపు మన చదువులో ఒక సెటిల్ అయ్యి, ఒక చదువులో ఒక డిగ్రీ, ఒక మంచి దాన్ని ఏంటంటారు లైఫ్కి అది మనం ఫస్ట్ చదువు మీద ఒక డిగ్రీ రావాలన్నది నా పర్సనల్. ఓకే, ఇది వాడు కూడా హీస్ గుడ్. మ్యూజిక్ మీద ఉంది తనకి ఫుల్గా. మ్యూజిక్ వాయిస్తాడు, బట్ చదువు మీద ఫస్ట్ చదువు ఒక డిగ్రీ ఫినిష్ చేసుకుని వాడు తర్వాత ఏమన్నా దాన్ని ట్రై చేయొచ్చు. ఒక అంబిషన్ పెట్టుకోండి, కొడుకు మ్యూజిక్ డైరెక్షన్లో కూడా పాడాలని మీరు. బాగుంది వినడానికి. ఏంటి మేడం పాడొచ్చు, దాన్నే ఏముంది, పాడొచ్చు, పాటకి ప్రాబ్లమే లేదండి. డెఫినెట్గా మనం అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అది మనల్ని వదలదు. బట్ శ్రీవర్ధని గారు ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు మాత్రమే కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు. సార్ కూడా చెప్తారో చెప్పలేదు నాకు తెలియదు, నేను అడిగినప్పుడు కూడా చెప్పారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు కూడా ఎక్కువ ఉంటాయి. అలా మ్యూజిక్ డైరెక్టర్స్లో తమన్ గారి మీద వచ్చిన ట్రోల్స్ ఎవరి మీద కూడా రాలేదు. ఒక 2 years అయితే ఫుల్ ట్రోల్స్. ఆ ట్రోల్స్ వచ్చినప్పుడు యాజ్ ఏ వైఫ్గా మీరు ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు, లేకపోతే హస్బెండ్గా ఆయన ఎలా రిసీవ్ చేసుకునే వాళ్ళు అసలు వాటిని? మా వారు అసలు పట్టించుకోరండి నాకు తెలిసి. ఓకే, ట్రోల్స్ పట్టించుకుంటారని నేను అనుకోను. ఎందుకంటే పట్టించుకుంటే మనం ఫర్దర్గా మనం మన వర్క్ చేసుకోలేము. ఆయన పట్టించుకోరు. నేను అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా కింద ఒక కమెంట్ కూడా చదవనండి. ఎందుకంటే మనకు తెలుసు ఇంట్లో సెన్సిటివ్గా ఉంటాం మనం, పిల్లలు. సో అది ఆ ఇంటర్వ్యూలు అలా చూసేయడం, వెళ్ళిపోతూ ఉండడం అంతే. మళ్ళీ కింద ఏమొచ్చింది, కామెంట్స్ ఏంటి, ఎప్పుడు నేను ఇంతవరకు చదవలే. ట్రోల్స్ లైట్ తీసుకుంటారు. బేసికల్గా సెన్సిటివ్ మీరు కూడా? అందరు ఎవరు ఉండరండి, అందరికీ సెన్సిటివ్గానే ఉంటుంది కదా. సో అది చదవకుండా మనం తెలుసుకుని దానికి బాధపడే బదులు చూడం అంతే.
ట్రోల్స్ అంటే అది కమెంట్స్ చదవము అంతే, సింపుల్గా. గ్రేట్ అది. ఎందుకంటే మన వర్క్ మనం ఏం కష్టపడుతున్నాం అన్నీ తెలుసు. అందులో అప్రిషియేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును, వాళ్ళకి పెద్ద థ్యాంక్స్ అంతే. మనం ఇంకా అంతకంటే మనం ఏం చెప్పగలం. ఆబ్వియస్గా ఆయన ట్రోల్స్ ఫీల్ అవుతారా, ఏం చేస్తారో మరి అది నాకు ఎప్పుడు, నేను అసలు ట్రోల్స్ ఏమ్మా ఇలా రాశారు ఇలా ఏమిటి అలా డిస్కషన్లే మా ఇద్దరి మధ్యలో ఎప్పుడు జరగలేదు. సో అందుకే నాకు దీనికి ఆన్సర్ నాకు కూడా సరిగ్గా రాదు. ఎలా ఫ్రెండ్లీ హస్బెండా స్ట్రిక్టా? బాగా ఫ్రెండ్లీయే. స్ట్రిక్టా అంటే ఏ విషయాల్లో స్ట్రిక్ట్ అర్థం కాదు. ఏదైనా ఇంట్లో స్ట్రిక్ట్గా ఈ పని ఇలా స్ట్రిక్ట్ ఏం లేదండి. ఏసీలు అన్నీ ఫుల్గా ఉండాలి ఆయనకి. ఓకే. అది ఎక్కడ బయలుదేరినా ఆయన ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి చెన్నై వస్తున్నారంటే అక్కడ బయలుదేరే ముందే నాకు ఫోన్ చేస్తారు, ఏసీలు వేసేయని. ఆయన ఇల్లు ఇవన్నీ గోడలన్నీ ముట్టుకుని చూస్తారు, చల్లగా ఉందా లేదా, ముందే వేసిందా లేదా, ఆ విషయాల్లో కొంచెం స్ట్రిక్ట్ అంతే. ఓకే. ఓ ఏసీలో ఉండాలి ఎప్పుడు, ఏసీ ఫుల్గా ఉండాలి. ఓ ఏంటి రీజన్ ఉందా మేడం అది? మేబీ ఆయన వర్క్ ఎక్కువ, ఆయన అదే కదా చెప్తున్నారు, ఆయనకి ఆ వర్క్ ఎక్కువ కాబట్టి ఎక్కువ హియరింగ్ సౌండ్ ఎక్కువ వింటుంటారు కదా, వాళ్ళకి రిలాక్సేషన్ చల్లగా ఉంటేనే మేబీ వాళ్ళకి అలా రిలాక్స్డ్గా ఉండగలరేమో. తమన్ సార్ మంచి మ్యూజిషియన్, మంచి సింగర్, మంచి మాటకారి, ఇవి మాకు తెలిసింది. ఇవి కాకుండా ఇంకేదన్నా ఎక్స్ట్రా ఏమైనా ఉందా యాడ్ ఆన్ సార్కి? తెలియంది అందరికి, ఆడియన్స్కి తెలియంది ఏం లేదు సార్, అంతే. మంచి మ్యూజిషియన్, మంచి సింగర్ అని చెప్పేశారు, మంచి మాటగారి కూడా అంతే. ఏం లేదు పెద్ద ట్రిప్స్ గిప్స్ అసలు ఇంకేం ఉండదు? ఏముండదు. బయట ట్రిప్స్ వెళ్ళటం కానీ బాబుతో యా వెళ్తాం. ఆయనకి ఎప్పుడు టైం ఉంటుందో హిల్ మేక్ ష్యూర్ దట్ హిల్ స్పెండ్ సమ్ టైమ్ విత్ మై సన్ అండ్ విత్ మీ. ఎప్పుడు వన్ డే అంతా మేము దుబాయ్ 1 డేలో వచ్చేసిన రోజులు ఉన్నాయి. ఓకే. 1 డే అంతే. ఆయనకి టైం ఉందంటే ఫస్ట్ నైట్ బయలుదేరి ఎక్కామంటే సెకండ్ నైట్ లోపు మళ్ళీ రీచ్ అయిపోతాం. బట్ హిల్ మేక్ ష్యూర్ ఆ 1 డే హీ వాంట్స్ టు స్పెండ్ టైం విత్. ఇంట్లో అందరు సింగర్సే, మీరు యామిని అండ్ తమన్ సార్ మదర్, వాళ్ళ పెద్దమ్మ గారు అందరూ. ఎలా ఉంటాయి పాటలలో డిస్కషన్? అసలు మీ అందరూ అదే బెస్ట్ పార్ట్ అండి. అసలు పాటలు డిస్కషనే చేయం, ఉండవు. ప్రొఫెషనల్గా లేకపోతే ప్రొఫెషనల్ కాదు, మేబీ ఏదైనా టీవీలో పాత పాటలు ఏమైనా వస్తున్నాయంటే ఆహా ఆవిడ ఎంత బాగా పాడారు ఈవిడెంత, మేబీ అంతవరకే డిస్కషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి పాడుతున్నారు, ఇప్పుడు ఎవరు పాడుతున్నారు, నువ్వెందుకు పాడలేదు, నేనెందుకు పాడలేదు, ఈ ప్రొఫెషనల్ డిస్కషన్స్ అసలు పెట్టుకో. ఇప్పుడు శ్రీవర్ధిని గారికి వచ్చే సాంగ్స్ అన్నీ ఒక మంచి సింగర్ అవన్నీ పక్కన పెడితే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారి వైఫ్ కదా, మనం ఇద్దామని అనుకుని ఇస్తారా ఎక్కువ, తమిళ్లో కానీ తెలుగులో కానీ, లేకపోతే మీ టాలెంట్ని చూసి ఎక్కువ ఇస్తారా మేడం? ఆబ్వియస్గా నా టాలెంట్. మేబీ ఒకసారి ఏమన్నా మీరు చెప్పినట్టు మా నాన్న మ్యూజిక్ డైరెక్టర్, మా నాన్న మ్యూజిషియన్, దానివల్ల నేను ఎంటర్ అవ్వగలిగాను స్టూడియోలో. ఒక రెడ్ కార్పెట్ వేసిన్నారు. ఒక రెడ్ కార్పెట్ కూడా చెప్పరు, మనం ఎంటర్ అవ్వగలిగాం. ఇలాగా మా అమ్మాయి పాడుతుంది అంటే ఎంటర్ అవ్వగలిగాం అంతే. ఆ తర్వాత టాలెంట్ నాకుంటేనే నేను పాడగలను. మళ్ళీ నన్ను పిలవాలి ఇంకొకసారి అంటే నేను అక్కడ ప్రూవ్ చేసుకోవాలి, డెఫినెట్గా ప్రూవ్ చేసుకోవాలి. ఊరికే వాళ్ళ అమ్మాయి వీళ్ళ ఆవిడ అని ఎవ్వరు ఒక్కసారి కూడా పిలవరు, డెఫినెట్గా పిలవరు. డెఫినెట్గా పిలవరు, అందులో నో డౌట్. నేనే ఎగ్జాంపుల్. ఎస్పీ శైలజ గారు కూడా చెప్పారు చాలా టైమ్స్, ఎక్కడ అన్న మా చెల్లెలు ఇవ్వండి ఉండదు బయట అనుకోవటమే. వీళ్ళు చెప్పుకోరు అలా అని వాళ్ళు ఇవ్వరు, రెండూ ఉంటాయండి. అసలు అది దాన్ని ఏంటంటారు, మన టాలెంటే ఎక్కడైనా ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఆ స్టూడియోలోకి వీ కెన్ ఎంటర్ ద స్టూడియో. బట్ తమన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఆల్మోస్ట్ చాలామంది సింగర్స్కి చెప్పుకునే కన్నా కూడా అసలు బయట ప్రపంచంలో ఎంత పేరు రావాలో అంత పేరు వచ్చేసింది చాలామందికి. అలాంటిది యాజ్ ఎ వైఫ్గా నాకు రాలేకపోయిందని నేను ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? అదే లేదు, ఎప్పుడు ఫీల్ అవ్వలే. అండ్ యాజ్ ఎ సింగర్గా ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? లేదు. సింగర్గా అంటే నేను ఆల్రెడీ ఒక స్టైల్ ఆఫ్ సింగింగ్, మేబీ ఆయనకు ఒక స్టైల్ ఆఫ్ మ్యూజిక్ చేస్తారు కాబట్టి అలాంటి స్టైల్ ఆఫ్ సింగర్స్, ఆ పాటకి సూట్ అయ్యే సింగర్స్ని అదే నేను ముందు నుంచి చెప్తున్నానండి. ద మ్యూజిక్ డైరెక్టర్ హ్యాస్
ఆల్ ద రైట్ కదా, ఆల్ ద రైట్స్. అట్ ఎనీ కాస్ట్ వాళ్ళది, అది వాళ్ళ బేబీ, అది అసలు అందులో మనం ఇంటర్ఫియర్ అవ్వడానికే లేదు. ఎందుకంటే మనం మ్యూజిషియన్స్, వీ షుడ్ అండర్స్టాండ్ దట్. నేను ఇప్పుడు మ్యూజిషియన్ కాదు, వేరే ఏదో ఫీల్డ్ అనుకోండి, అప్పుడు నాకు అర్థం అవ్వకపోవచ్చు. డెఫినెట్గా నేను మ్యూజిషియన్, నేను సింగర్ని ఫస్ట్. సో నాకు తెలుసు ఇది ఇలా ఉంటుంది. ఒక పాట చేస్తున్నారంటే వాళ్ళకి మ్యూజిక్ డైరెక్టర్స్కి, ఇప్పుడు నేను ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్కి పాడాను నేను, వాళ్ళకి ఆ పాట చేసినప్పుడు వాళ్ళకి ఓకే ఈ పాట ఈ పిల్ల పాడితే బాగుంటుంది అనే వచ్చిన ఆప్షన్స్, అని వచ్చిన పాటలు నాకు అంత పేరు తెచ్చిపెట్టాయి. గ్రేట్. డెఫినెట్గా. సో నేను అది 100% బిలీవ్ చేస్తాను. సార్ మ్యూజిక్ డైరెక్షన్లో మీకు బాగా నచ్చిన సాంగ్? సామజ వరగమన. ఈ మధ్య కాలంలో చాలా ఇష్టం సామజ వరగమన, చాలా ఇష్టం. అంటే నేను సిద్ గారు పాడినప్పుడు ఉన్నాను రికార్డింగ్ సెషన్, అప్పుడే తెలుసు ఇది ఇట్స్ గోయింగ్ టు బ్లాస్ట్ అని. నిజంగా డెఫినెట్గా. మేడం, మీరు చెప్పారు మీ కెరీర్లో నాకు చెప్పుకోదగ్గ సాంగ్స్ ఎవరైనా ఇచ్చారు అంటే మణిశర్మ గారు. డెఫినెట్గా. విద్యాసాగర్ గారు తమిళ్లో, తెలుగులో మణిశర్మ గారు, కీరవాణి గారు ఇద్దరు. మంచి సాంగ్ మణిశర్మ గారు ఇచ్చిన సాంగ్స్లో మీకు బాగా నచ్చిన సాంగ్? మణిశర్మ గారు ఇచ్చిన సాంగ్స్లో నాకు అశోక్లో హరిహరన్ గారితో నేను జాబిలికి వెన్నెలలిస్తా, ఆ పాట నేను పాడాను. ఆ తర్వాత తీన్మార్లో శ్రీగంగ నీలాంటి మనసీయవే, ఆ సాంగ్స్. ఈ 2 సాంగ్స్ నాకు చాలా ఇష్టం. ఎందుకంటే హరిహరన్ గారితో మనం పాడడం అన్నది, నేను పెద్ద ఫ్యాన్ ఆయనకి. హరిహరన్ గారి గజల్స్ వినే మేము ఫుల్ అదే మ్యూజిక్, మాకు తెలిసిన మ్యూజిక్. సో ఆయనతో ఒక పాట పాడాను. యాక్చువల్గా ఆ పాట పాడిన తర్వాత ఇంకోళ్ళు ఎవరో పాడతారు అని చెప్తే మణి గారు లేదు నాకు వర్ధిని పాడిందే నచ్చింది, అది రిటైన్ చేయాలి. ఆయన నాకు మాత్రమే కాదు చాలా సింగర్స్ విషయంలో ట్యూన్లో ట్రాక్లో పాడితే అది నచ్చితే ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ తోటి ఇది నాకు ఈ సింగర్ పాడిందే నచ్చింది అని ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఫైట్ చేసి సాంగ్ రిటైన్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ గారు. గ్రేట్. నిజంగానే ఐ ఎవర్ గ్రేట్ఫుల్ టు మణిశర్మ గారు. ఒకసారి ఆడియన్స్ కోసం. జాబిలికి వెన్నెలనిస్తా, మబ్బులకి మెరుపులనిస్తా, పువ్వులకి పరిమళమిస్తా, వాగులకి వరదలనిస్తా, గాజులకి చేతులనిస్తా, గజ్జలకి పాదాలిస్తా, కాటుకకి కన్నులనిస్తా, మాటలకి మౌనాన్నిస్తా, ఊరు పేరు తెలియని వాటికి ఏవేవో ఇచ్చి నీకు నా మనసిస్తా, మనసులో చోటిస్తా, నీకు నా ముద్దిస్తా, ప్రేమనే ముద్రిస్తా. సూపర్. ఒక్కసారి శ్రీగంగ కూడా తీన్మార్. శ్రీగంగా నీలాంటి మనసీయవే, జన్మంతా నీ బాట నడిపించవే, శివ పూజను కరుణించవే, ప్రియ సేవలో తరించి వరమీయవే, కాశీవాస సాంబ శివ కాశీ తండ్రి మహదేవ. సూపర్. ఎక్కువ మీ పాటల్లో వర్తిని చాలా బాగుంది, నా కోసం పాట పాడవా అని సార్ ఎక్కువగా పాడించుకునే పాట అంటే? అంత టైం లేదు. ఇప్పుడు కాదు మేడం, అప్పుడు ఎప్పుడైనా సరే అంత టైం ఎప్పుడునే. ఇప్పుడంటే ఈ 4-5 ఆయనకి నేను సిరితేలో పాడిన ఆర్ఆర్ చాలా ఇష్టం. ఆర్ఆర్ 2-3 చోట్ల చెప్పారు, నాతో కూడా చెప్పారు. గ్రేట్. అది ఉంటుంది కదా మేడం, ఒక హస్బెండ్ డెఫినెట్ వాళ్ళ వైఫ్ అంత పెద్ద సింగర్ అయినప్పుడు నా కోసం ఒక పాట పాడవా అని అడుగుతారు కదా. అడుగుతారు. పాడతారు ఎప్పుడు అది ఇంట్లో సార్ కోసం? లేదండి, పాడవా అని అడగరు. నువ్వు పాడింది ఇది ఇష్టం అని చెప్తారు అంతే. పాడవా అని అంతా అడగరు. ఎందుకంటే బయట ఎప్పుడు 24/7 పాటల్లోనే ఉంటారు. ఇంటికి వస్తే మళ్ళీ పాటలు మళ్ళీ ఇది అలా ఉండదు, అస్సలు ఉండదు. ఇవాళ ఏంటి, ఎక్కడికి వెళ్దాం, ఏంటి ఏ రెస్టారెంట్కి వెళ్దాం, అయితే ఏ మాల్కి వెళ్దాం. ఇంట్లో వర్ధని గారి మాట గెలుస్తుందా, తమన్ గారి మాట? అంతేనా? డౌటే లేదు. తమన్ గారి మాట.
నాకేదో వర్ధిని గారి మాట గెలుస్తుంది అనిపిస్తుంది. ఏమీ ఈ లేదు. వాయిస్ మీరు ఎన్నిసార్లు అడిగినా వాయిస్ బేస్ ఒకటే ఉంది, ఇంకేం లేదు. సార్ ఉన్నప్పుడు ఇదే బేస్ ఉంటుందా మేడం? నేను మామూలుగా అంతే మాట్లాడు, నా నేచర్ అంతే. బాబుది ఎవరికి వచ్చి సార్ది వచ్చిందా మీది వచ్చిందా బాబుకి నేచర్? ఐ మీన్ సింగింగ్ అలాగనా? సింగింగ్ అదే ఏదైనా సింగింగ్ వాడు నాలాగనే ఫుల్ నాలాగనే, నాతోనే కదా తిరుగుతున్నాడు. అవును అప్పుడు ఆబ్వియస్గా నాలాగనే ఉంటాడు. అవును. మనల్ని చూసి ఉంటే మనలాగానే ఉంటారు. సార్కి వర్ధిని గారిలో ఒకటి నచ్చందంటే ఏమని చెప్తారు? మేబీ ఎక్కువ డ్రైవింగ్ అవన్నీ ఆయన చేయమంటారు, ఇండిపెండెంట్గా ఇండిపెండెంట్గా బతకాలి. మిగతా విషయాలు కాకపోయినా మేబీ మెయిన్గా డ్రైవింగ్ విషయాలు నాకు అసలు ఇష్టమే ఉండదు. గ్రేట్ కదా అది. ఏ హస్బెండ్ అయినా కానీ వైఫ్ ఇండిపెండెంట్గా బతకడం చాలా ఇష్టపడతారు. డెఫినెట్గా నువ్వు డ్రైవింగ్ చేసుకుని నువ్వు వెళ్ళు అవన్నీ చెప్తారు, బట్ నాకు పర్సనల్గా డ్రైవింగ్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు లేని సందర్భంలో ఏదన్నా అయితే అదే షీ విల్ టేక్ కేర్ కదా. లేదు నేను ఐ డ్రైవ్ ప్రాబ్లం ఏం లేదు, బట్ నాకు జనరల్గా పార్కింగ్ అక్కడ దొరకకపోవడం ఇవన్నీ నాకు జనరల్గా బేసిక్గా నాకు నచ్చదు. పెద్ద డ్రైవింగ్ అది ఒక ఇంట్రెస్ట్గా ఉండదు. అవసరం అయితే వెళ్ళిపోతాను డ్రైవ్ చేసుకుని. యాజ్ ఏ హస్బెండ్గా వైఫ్ కాబట్టి ఇండిపెండెంట్గా బతికితే బాగుంటుంది అనుకుంటారు. యాజ్ ఏ వైఫ్గా మీరేమనుకుంటారు? మా హస్బెండ్లో ఇది నచ్చలేదు నాకు అంటే ఏమని చెప్తారు? ఆయన నచ్చలేదు ఏమండి, నచ్చలేదు ఇది అంటే మేబీ టైం స్పెండ్ చేయడం ఇక్కడ మాకు తక్కువ కదా. అది నచ్చలేదు అని చెప్పలేను నేను. ఆయనకున్న టైంలో ఆయన స్పెండ్ చేస్తున్నారు, ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. ఇదేం పెద్ద మీకు కంటెంట్ ఏం లేదు అంటే. నిజంగా మేడం యాజ్ ఏ వైఫ్గా మీరు దాన్ని చాలా పాజిటివ్గా తీసుకుంటారు, చాలా గ్రేట్నెస్ అది. బికాజ్ నేను ఇందులో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, అంతే. ఇదే ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి అర్థం చేసుకుంటారు. డెఫినెట్గా నాకు తెలుసు, ఎందుకంటే అవకాశాలు ఉన్నప్పుడే అది అందరికీ రాదు. కలాం తల్లి ఒక్కసారి బ్లెస్ చేసి గో హెడ్ అన్నప్పుడు ఇంకేమో ఇంకో 5 years అయిన తర్వాత ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. డెఫినెట్గా ఏజ్ ఉంది కదా. సో అండ్ మనకి చిన్న ఏజ్లో ఇన్ని సినిమాలు రావటం ఇవన్నీ ఇట్స్ ఎ బ్లెస్సింగ్. దాన్ని మనం ఇది కాదు అది డెస్టినీ మనం మార్చలేం. మనకేం వచ్చిందో దాన్ని మనం కరెక్ట్గా ఫోకస్డ్గా, అది ఇంకోటి ఏంటి చెప్పాలంటే సిన్సియర్గా, అంతే. బాగా వర్క్ అంటే ఆయనకి ప్రాణం, ఎందుకంటే అంత కష్టపడి వచ్చారు కాబట్టి బ్యాక్ అండ్ సపోర్ట్ లేకుండా. క్రికెట్ అంటే బాగా ఇష్టమా ఇద్దరికి, లేకపోతే ఆయనకు ఒక్కరికేనా? నాకు ఇష్టమేనండి. ముందు అంటే పెళ్ళికి ముందు నేను తెగ చూసేదాన్ని క్రికెట్లన్నీ. అసలు ఎగ్జామ్ అంటే కూడా మేము చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు కొంచెం ఈయనకి క్రికెట్ ఆయన పిచ్చి చూసిన తర్వాత అయ్యో ఆ క్రికెట్ టైంలో కొంచెం మనం టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది అని అలా అనిపించి ఇప్పుడు నాకు కొంచెం ఆ క్రికెట్ మీద కొంచెం నేను అలా దూరం పెట్టాను దాన్ని. ఆయన క్రికెట్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు హైదరాబాద్లో. బట్ వాళ్ళకి రిలాక్సేషన్ అదే కదండి, ఫుల్ వర్క్ చేసుకొని వాళ్ళకి ఒక స్ట్రెస్ బస్టర్ వాళ్ళకి క్రికెట్. మేడం మీకు ఇష్టమైన హీరో ఎవరు తెలియదు? అందరూ ఇష్టమే సార్, నాకు అలాగ స్పెషల్గా ఏం లేదు, ఎందుకంటే నేను అందరికీ పాడాను. అందరికి పాడారు. ఓకే. అల్లు అర్జున్ గారి గంగోత్రి సినిమాలో శ్రీగంగ ఐ మీన్ రైలు బండి, రైలు బండి నేను పాడాను. ఎప్పుడు 2000 మేబీ 2 or 3 2 అనుకుంటా. అల్లు అర్జున్ గారిది పాడాను, అప్పుడే పాడాను. సో రైలు బండి పాట అది మీరు ఇప్పుడు వింటే తెలుస్తుంది మీకు, చాలా చైల్డిష్గానే ఉంటుంది. మేబీ అప్పుడు పిల్లలు అందులో సినిమాలో కూడా వాళ్ళు చిన్నవాళ్ళే, అది సూట్ అయింది బాగా. ఒక 2 lines పాడతారా? రైలు బండి కూతలోనే పాట ఉంది, పాటలోని స్వరాలన్నీ చిక్కుబుకు 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 చిక్కుబుకు. రైలు బండి నడకల్లోనే నాట్యం ఉంది, నాట్యంలోని జతులన్నీ చిక్కుబుకు 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 చిక్కుబుకు. అలసటలేని సంగీతాన్ని వినిపిస్తుందండి, మనుషుల మధ్య దూరాలన్నీ చెరిపేస్తుంది రైలు బండి. గంగోత్రి. సూపర్ మా. ఇంకా ఈ హీరోకి పాడితే బాగుంటుంది అని ఏమైనా ఉన్నాయా మీకు? ఎస్పెషల్లీ మీరు హీరోయిన్కి పాడాలంటేనే న్యాయంగా ఉంది అంటే మన అదే ఆ హీరో సినిమాలో అదే ఎక్కువ హీరోయిన్ సినిమా అన్నాం కదా, ఈ హీరో సినిమాలో పాడాలని అంటాం కదా. ఆబ్వియస్గా అందరికీ పెద్ద హీరో సినిమాల్లో పాడాలని ఉంటుంది. మన
మన పాట ఎవరున్నారు మేడం బ్యాలెన్స్? ఎన్టీఆర్ గారి సినిమాలో పాడారు, అల్లు అర్జున్ సినిమాలో పాడేశారు, మహేష్ బాబు గారి సినిమాలో కూడా పాడారు. యా మహేష్ బాబు పాడేశారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మహేష్ బాబు గారి సినిమాలో పాడలేదు, బట్ పాడాను. దూకుడు సినిమాలో అద్దర కొట్టు. ప్రభాస్ గారికి ఒకరికి బ్యాలెన్స్ ఉంది స్టార్ హీరోస్ లో. పవన్ కళ్యాణ్ కి పాడేశారు, చిరంజీవి గారికి బ్యాలెన్స్ ఉంది. అవును. సో ఇంకా ఆల్మోస్ట్ అందరు హీరోస్ కి పడేశారు 15 years బ్యాకే. సో యువర్ లెజెండరీ. లెజెండరీయా? మీ మెంటర్ అంటే ఎవరని చెప్తారు వదిని గారు? మెంటర్ అంటే విద్యాసాగర్ గారు అని చెప్తాను. ఎందుకంటే నేను మైక్ చూసిందే ఆయన స్టూడియోలోనే, అండ్ ఎక్కువ నేర్చుకున్నది ఎలా పాడాలి ఏంటి అవన్నీ ఆయన స్టూడియోలోనే నేర్చుకున్నాను. తర్వాత మణిగారి స్టూడియోలో ఎక్స్పీరియన్స్ చాలా ఉండింది. ఎవ్రీడే వర్క్ ఉన్నప్పుడు మనం ఎక్స్పీరియన్స్లో కొన్ని విషయాలు మనం ఈజీ అవుతాయి. ఇప్పుడు కొన్ని టైప్ ఆఫ్ సాంగ్స్ మనకి అలవాటు లేకపోవచ్చు, బట్ అలాంటివి అగైన్ అండ్ అగైన్ పాడేటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. అలా చాలా కాన్ఫిడెన్స్ గెయిన్ చేసిన ప్లేస్, నేను గెయిన్ చేసిన ఇది మణిగారి స్టూడియో. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఏం చెప్తారు ఆడియన్స్కి? ఇన్ని సంవత్సరాల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు. ఏం చెప్తాను, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కూడా చాలా మందికి ఈ పాటలు, నేను పాడిన పాటలు చాలా, ఇప్పుడు కూడా నాకు ఇన్స్టాలో పర్సనల్ మెసేజెస్ చేస్తూ ఉంటారు. ఓకే, ఈ పాట మీరే పాడారు కదా మేడం, ఇదే. సో మన మొహాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియకపోయినా కూడా ట్యూన్ వల్ల అండ్ నేను పాడింది నచ్చబట్టి మేబీ వాళ్ళు మనల్ని ఇంకా ఓకే ఇలా ఒక సింగర్ ఉన్నారు, వెరీ నైస్ అప్రిషియేషన్లు అన్నీ వినేటప్పుడు డెఫినెట్గా హ్యాపీగా ఉంటుంది.